టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసే మన హీరోలు ఇప్పుడు కోట్ల మెట్లు ఎక్కారు. అసలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పై ఒక బిగ్గెస్ట్ లీగల్ వార్కి డిక్లేర్ చేశారు. అసలు మన హీరోలకి ఏమైంది? ఏఐ వల్ల వాళ్ళకు వచ్చిన ముప్పేంటి? పర్సనల్ రైట్స్ అంటే ఏంటి? ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. టెక్నాలజీ పెరగటం మంచిదే, కానీ అది మిస్యూజ్ అయితే ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏఐ రీల్స్, డీప్ ఫేక్ వీడియోలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకరి ముఖాన్ని మరొకరికి పెట్టడం, మన స్టార్ హీరోల వాయిస్ని ఏఐ సాఫ్ట్వేర్తో రీక్రియేట్ చేసి వాళ్ళు చెప్పని డైలాగులను చెప్పించడం, వాళ్ళు పాడని పాటలను పాటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం ఫన్ కోసం అయితే పర్లేదు అనుకోవచ్చు, కానీ కొన్ని కంపెనీలు, యూట్యూబ్ ఛానల్స్ ఈ హీరోల అనుమతి లేకుండా వాళ్ళ వాయిస్ ఓవర్ని, ఫేస్ని కమర్షియల్ యాడ్స్ కోసం, ప్రమోషన్స్ కోసం వాడుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇది మన స్టార్స్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని, వాళ్ళ ప్రైవసీని దెబ్బతీస్తుంది. అందుకే టాలీవుడ్ స్టార్స్ దీనిపై సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య ముగ్గురు కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో అయితే పిటిషన్లు దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా తమ పేరు, వాయిస్, ముఖరూపం, అలాగే డిజిటల్ అవతారాలు లేదా క్లోన్స్ని ఎలాంటి కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేశారు. ఈ కేసులో హీరోల తరపు లాయర్లు కోర్టులో ఒక బలమైన వాదన వినిపించారు. అదేంటంటే, ఒక సెలబ్రిటీ వాయిస్ కానీ వాళ్ళ రూపం అనేది ఎన్నో ఏళ్ల కష్టం మీద సంపాదించుకున్న గుర్తింపు, దాన్ని ఏఐ టూల్స్ ద్వారా దొంగలించి వ్యాపారాలు చేయడం చట్టవిరుద్ధం. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ఒక ఏఐ వాయిస్ని నిజమైన హీరో వాయిస్ అనుకుని ప్రజలు ఏదైనా ఫేక్ ప్రోడక్ట్ను కొనే అవకాశం ఉంది అని కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు లాయర్లు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది పర్సనాలిటీ రైట్స్ లేదా సెలబ్రిటీ రైట్స్ కూడా. దీని గురించి భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క పేరు, వాయిస్, సంతకం లేదా రూపం వారి అనుమతి లేకుండా ఇతరులు వాడుకోకుండా ఉండే హక్కునే పర్సనాలిటీ రైట్స్ అంటారు. గతంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, అనిల్ కపూర్ లాంటి వాళ్ళు కూడా ఇదే విధంగా కోర్టుకెళ్లి తమ పర్సనాలిటీ రైట్స్ని కాపాడుకుంటూ ఆర్డర్స్ను తెచ్చుకున్నారు. ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ కూడా అదే బాటలో నడిచారు. ఈ లీగల్ వార్ ద్వారా ఏఐ టెక్నాలజీని ఇష్టం వచ్చినట్టు వాడే యాప్స్, వెబ్సైట్లు మరియు క్రియేటర్స్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. స్టార్ హీరోల అనుమతి లేకుండా వాళ్ళ డిజిటల్ ప్రొఫైల్ని వాడటం తప్పు అని ప్రాథమికంగా అంగీకరించింది. మరి దీనివల్ల మీమ్ క్రియేటర్స్, యూట్యూబర్స్ పరిస్థితి ఏంటి? కోర్టు ఆదేశాల ప్రకారం కమర్షియల్ గెయిన్ కోసం లేదా యాడ్స్ కోసం హీరోల ఏఐ వాయిస్ లేదా ఫేస్ వాడితే భారీ జరిమానాలు, లీగల్ యాక్షన్స్ ఉంటాయి. అయితే కేవలం క్రియేటివ్ పర్పస్, ప్యారడీ లేదా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే వాడే వాటిపై కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ గీత దాటితే మాత్రం లీగల్ చిక్కులు తప్పవు. సో ఏఐ టూల్స్ వాడే ప్రతి ఒక్కరూ ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో చట్టాలు కూడా అంతే వేగంగా మారాల్సిన అవసరం ఉందని ఈ కేసు నిరూపించింది. టాలీవుడ్ స్టార్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ని శ్రీకారం చుట్టింది. మరి ఏఐ టెక్నాలజీపై మన హీరోలు చేసిన ఈ లీగల్ వార్పై మీ అభిప్రాయం ఏంటి? హీరోలు చేసింది కరెక్టేనా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.